మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ మరిక Q&Aలోకి వెళ్ళే ముందు ఒక గ్రూప్ ఫోటో. ఓకే, ఒక క్విక్ గ్రూప్ ఫోటో. ఓకే, అయితే సో పిక్ లాస్ట్లో ఇద్దాము, బట్ బిఫోర్ దట్ Q&Aలోకి వెళ్ళిపోదాము. సో రాజీవ్ గారు సార్ అంటే జనరల్గా సరదాగా ఉంటారు, ఏంటి ఎమోషనల్ అయిపోయారు అండ్ లాస్ట్లో మాట అన్నారు, ఈ సిరీస్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ అవ్వడానికి కారణం ఇప్పుడు మీరు అడిగారు, మళ్ళీ అవుతున్నాను. ఐమ్ సారీ. అంటే అన్నిసార్లు అవుతారా ఎవరైనా జీవితంలో అంటే నాకు తెలియదండి. మా అమ్మ నాన్న అంటే నాకు బాగా ఇష్టం. దాంతో ఏమవుతుందంటే వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా ఏడుస్తుంటా, అంతే, అంతకన్నా ఇంకేలేదు. అండ్ థ్యాంక్ యూ. యాజ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావుగా, ఒక తండ్రిగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను కూడా చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను. అందులో మా నాన్నను కూడా చూసుకున్నాను. ఆ క్యారెక్టర్, నేను చేసే క్యారెక్టర్ మా నాన్నను చూసుకున్నాను, నన్ను నేను చూసుకున్నాను. సో దాంతో నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు డిఫరెంట్ స్లాంగ్స్ ఉన్నాయి కదండి. దాంట్లో ఎస్పెషల్లీ నెల్లూరు స్లాంగ్ వచ్చేసరికి ఇంకొంచెం కిక్ ఇచ్చే ఎలిమెంట్స్తో ఉంది కాబట్టి ఐ రియలీ ఎంజాయిడ్ మై టోటల్ జర్నీ ఆఫ్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు. అంటే డాటర్స్ అంటే ఫాదర్స్ అందరికీ ఒక ఎమోషన్ కదా, బట్ కెరీర్లో, ఈ స్టేజ్ ఆఫ్ కెరీర్లో మీరు చాలా బిజీ. సుమ గారు ఎప్పుడూ బిజీయే. అసలు ఎలా ఇస్తారు టైం డాటర్స్కి? ఫోన్లోనేనండి, ఫోన్లోనే ఏదో ఒకటి పంపిస్తుంటా మెసేజ్లు. ఇంకోటి, మా అమ్మాయిని అప్పుడప్పుడు బాగా ఇరిటేట్ చేస్తాను దానికి ఇష్టం లేనివన్నీ చేసి. సో అంటే కొంచెం నవ్వించడానికి. సో అలా టైం, షూటింగ్ లేదనుకోండి సాయంత్రం పూట కలుస్తాం కాబట్టి డిన్నర్ దగ్గర అక్కడ టైం మాట్లాడుకుంటాం, ఏం జరిగిందా మా కాలేజీలో ఏంటి అలా. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఆల్రెడీ జస్ట్ ఒక చిన్న టీజర్ చూసి మీకు యాక్చువల్ మెసేజ్ పెట్టాను, మరి చూసుకున్నారో లేదో తెలియదు. బట్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం, అంటే ఇందాక నవ్వుతా కన్నారు లేదా కాదు కానీ, బట్ నాగార్జున గారితో కంపారిజన్స్ వచ్చినాయి కానీ, బట్ ఏం చేస్తున్నారండి, ఎప్పటి నుంచి అలాగే ఉన్నారు? నిజం అండి అది. చిన్నప్పటి నుంచి వచ్చాం కదండి. బట్ ఏదేమైనా డిసిప్లిన్ అండి. ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. స్క్రీన్ పైన నన్ను చాలామంది చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు. సో డెఫినెట్గా మై బాడీ ఈజ్ మై టెంపుల్. సో దాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే దేన్ని రెస్పెక్ట్ ఇస్తాను చెప్పండి, రైట్? మీ క్యారెక్టర్ మొత్తం చాలా సూపర్గా అనిపించింది. మీ స్క్రీన్ ప్రెజెన్స్, తర్వాత రెబక్క దీంట్లో అంటే కొంచెం ఎక్కువ చేసినా కూడా ఏమవుద్దంటే అతిగా అనిపిస్తుంది. అది చేయనివ్వరండి. అక్కడ కృష్ణ గారు ఉన్నారు కదా, అసలు వారు ఏం చెప్పామో వారు చెప్పారు, అదే చేసామండి అంతే. అసలు అంటే నేను కొంచెం పడవ మాట్లాడతాను, ఒక లుక్ ఇస్తారనమాట సార్. సో బ్యాలెన్స్ చేసేది మా డైరెక్టర్ సార్. ఇందాక చెప్పారు కదా వదిలే అని, రాజీవ్ చెప్పాడు కదా, సేమ్. రాజీవ్ గారు, మీకు మాత్రం ఇది కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అండి. మీరు అన్నట్టు అంటే ఒక అక్కడి నుంచి ఇక్కడ ఫ్లై డౌన్ చేయడం కాదు, దీనికోసం దేశం దాటి వచ్చినా కూడా తప్పలేదు, అలా ఉంది మీ క్యారెక్టర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. వచ్చింది కూడా అందుకేనండి, ఆ దేశం నుంచి కూడా రమ్మంటే కూడా వచ్చేసేవాడిని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ మైల్ స్టోన్ నా పర్ఫార్మెన్సెస్లో ఇది ఒకటి అవుతుంది. జమినీ సురేష్ గారికి నేను నిజంగా క్షమించండి, ఇందాక మీరు వెళ్తూ మావాడికి అన్నాను కానీ నోట్లో పేరు రాలేదు, క్షమించు. జయంత్ గారు, జయంత్ గారు సురేష్ జీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మొన్న బార్బరిక్లో ఇరగదీశారు డ్యాన్స్ చూసి, అది ఇంకా మర్చిపోలేదు, అది అలా గుర్తుంటేనే ఉంది. క్వైట్ ఆపోజిషన్గా పోలీస్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే రియలిస్టిక్గా ఎప్పుడు మీరు ఏదన్నా కొండ బదులు కొట్టి మాట్లాడతారు, అట్లాగే డేర్గా ఉంటారు. సో ఆ రియల్ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్గా అనిపించిందండి. అండ్ నాకు ఎందుకు, నేను రెబెక్కగా పుట్టడం కోసం పుట్టానేమో అనిపించింది అది చేస్తున్నంతసేపు. సో అదే దిస్ వాట్ ఐఎమ్ కదా అనిపించింది, అంటే ఆ డ్రెస్ వేసుకోగానే. చాలా అంటే ఒక ఇందాక చెప్పింది కదా, చాలా ఆకలితో ఉన్న యాక్టర్స్ అండి మేమంతా, యాపటైట్తో ఉంది. ఆపర్చునిటీ వచ్చి మా ముందు వాళ్తే 100కి 100% ఇచ్చేందుకు, యూనో, అది డే అండ్ నైట్ కష్టపడేందుకు వీఆర్ రెడీ. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ కుడ్ గివ్ మై బెస్ట్. ఇప్పుడు హోస్టింగ్ కంటే ఎక్కువ నట్టుగానే మీరు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్నేనండి, తెలుసు. యాక్టర్నే. ఇట్స్ గుడ్ థింగ్ దట్, ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేయడానికి ఉన్నారు కదా, మా మంజుష, ఇంకా చాలామంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు
యాక్టర్గా నా పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలని. ఇందాక నాగార్జున గారు పోలిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, నాగ చైతన్యతోటి పోల్చాలని. ఎందుకు డెఫినెట్గా అట్లా? అండి. బికాజ్ అంటే మేము ఆ జనరేషన్ కాబట్టి. నాగార్జున గారు అంటే అఫ్కోర్స్ అండి వారు అందరికి ఇన్స్పిరేషన్. బట్ యూనో మీరందరూ కలిసి నా డేట్ ఆఫ్ బర్త్ని మార్చి నన్ను 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పెద్దగా చేసి చాలా రోజుల నుంచి చాలా జరుగుతోంది. సో సో నెక్స్ట్ అందుకని నాగ చైతన్య గారిని. రాజీవ్ గారు, జనరల్గా చాలా మంది హీరోలకు ఉంటారు క్రష్లు, మీరు అందరు క్రష్ అయిపోయారు. మీరేంటి సార్ మీరు నా కొంపంటిచ్చేలాగా అంటే ఇప్పటివరకు ఎమోషనల్ అయిపోయింది కదా, కొంచెం నవ్విందామని అదిగోండి నా క్రష్ ఆవిడ. అది అందుకనే చెప్పారు. ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. బోర్డు మంది వస్తారేమో, నేనున్నాను అని వస్తారేమో. సరే, కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ యాస్ కానీ అన్ని మార్చాల్సి వస్తుంది, దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు లాంగ్వేజ్తో చెప్పడం. సో దీనికి మీరు టఫ్గా ఫీల్ అయిన సందర్భం ఏదన్నా? పెద్దగా టఫ్గా ఫీల్ అవ్వలేదండి. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను. బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది కాబట్టి ఆయన లొకేషన్లో అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో, ఈవెన్ వాక్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నది చాలా క్లియర్గా రాసుకున్నారు. సో ఐ డెంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే. చెప్పండి శ్రీరామ్ గారు, చెప్పండి సార్. మీరు దీంట్లో చేయబడే కారణం ఏంటి? నాకు తెలియదు అసలు, అంటే నేను చేసే క్యారెక్టర్ లేదు. అంటే సీరియల్ నుంచి మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్కి ఇదివరకు మనం ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సీరియల్ నుంచి మిడిల్లో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎన్ని సిరీస్ కానీ. సో ఇప్పుడు సీరియల్స్ చాలా వరకు నిజంగా చాలామంది మన తెలుగు వాళ్ళ ఫీలింగ్ ఇందాక చాలామంది తీసుకొచ్చారు. సో నిజంగా ఇప్పుడు సీరియల్స్ అన్నీ ఎక్కువ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అయ్యే జరుగుతున్నాయి. సో అవి స్టాప్ చేసి ఎక్కువ ఈ ఓటీటీకి రావడం, సీరియల్ నిర్మాతలు రావడం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అదండి, ఇది కూడా ఒక అంటే సీరియల్స్ కూడా మనం బయట డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే తెలుగు వాళ్ళు లేక డిపెండ్ అవుతున్నాం. ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రొడక్షన్ తీసుకుంటే నేను మ్యాక్సిమం తెలుగు వాళ్ళనే పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ క్యారెక్టర్స్కి వాళ్ళనే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓటీటీ డెఫినెట్గా ఏంటంటే ఓటీటీకి వచ్చేసరికి కూడా ఏంటంటే మనకి కొంచెం రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు కావాలి. ఇవాళ రాజు ఎక్కడి నుంచి వచ్చాడండి? టీవీ నుంచి వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ కదా. ఇవాళ సినిమాలే చేస్తున్నాడు. తను టీవీ నుంచి వచ్చాను, తను సినిమాలు చేస్తాడు. నేను టీవీ నుంచి నేను కొన్ని సినిమాలు చేశాను. అది ఎక్కడో చిన్న ఇది తీసుకొస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్ బేసిక్గా. కృష్ణ గారు